అంటే నా డౌట్ మీరు క్లారిఫై చేయాలి. చిత్రపురి కాలనీలో మీరు చాలా పదవులు అంటే అసోసియేషన్లో మీకు పదవి కూడా ఉంది. సో ఆ రోజు మీరు ఇక్కడ స్థలం తీసుకోవాలంటే మీకు నచ్చిన పాయింట్ మార్క్ చేసుకోవచ్చు. అవును. ఇలా చివరన ఒక కొండ పక్కన అంటే అందరికీ ఒక మంచి మధ్యలో సెంటర్లో ఇచ్చేసి మీ చేతిలో పని అయితే మీరు ఎందుకు చివరి తీసుకున్నారు? అప్పుడు యాక్చువల్గా మా చేతిలో లేదు. నేను ఈ 10 సంవత్సరాల నుంచే నేను ఇక్కడ కొంచెం యాక్టివ్గా ఉన్నది. అంటే మెంబర్గా ఉన్నాను, అందరినీ జాయిన్ చేసి అక్కడ మంచి ప్లేస్ అందరు కలిసి ఉందాం ఇలా ఉండేవాళ్ళు. ఈవెన్ మీ సుధాకర్ని కూడా నేను తీసుకో ఇక్కడ అనేవాడిని కెమెరామెన్ని. ఎందుకంటే అందరు కలిసి ఒక చోట ఉంటాం అనేది ఒక కళ సినిమా ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళంతా ఫిలిం నగర్లు ఉంటారు, సో మనం ఉన్న కార్మికులంతా కూడా ఇక్కడ ఉంటాము, చిన్నవాళ్ళంతా అనేది ఒక ఆలోచన ఉండేది. అయితే ఈ టాట్లాట్ ఒకటి ఉంటుంది అన్నప్పుడు అది మార్క్ చేసుకున్నది మాత్రం ఇల్లుది అట్లానే. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందికి లేని ఒక చిన్న విషయం గురించి చెప్తాను. మనిషిని మనిషిగా గౌరవించడం రావట్లేదు. అంటే ఒకరు సక్సెస్ అవుతారు, ఒకరు ఫెయిల్యూర్ అవుతారు, ఒకరు సంపాదించుకుంటారు, ఒకరు పోగొట్టుకుంటారు. అయితే మనిషికి ఇంకో మనిషి ఇవ్వాల్సిన ఒక చిన్న గౌరవం అనేది ఉంటుంది. అది ఈ రోజుల్లో ఉండట్లేదు. ఇప్పుడు మా టీం వచ్చింది, మీతో ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పనిచేసిన మనిషి కనిపించాడు మీకు. నా తమ్ముడు సుధాకర్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎట్టున్నారు, మీ మిస్సెస్ ఎలా ఉన్నారు? వాడు చిన్నోడైనా వదిలేను. మాకు అలవాటు ఏంటంటే మా ఫ్రెండ్స్ వైఫ్లు మాకు వదిలే. అంటే ఈరోజు మీరున్న స్థాయికి ఈరోజు సుధాకర్ గారు మా కెమెరామ్యాన్ మా పిఆర్ఓ ఉన్న స్థాయికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు తలుచుకుంటే ఇలా కాళ్ళ దగ్గరేసి ఇటు మొహం తిప్పుకొని వచ్చి కూర్చోవచ్చు. దానివల్ల నేను మనిషిని కోల్పోతాను కదా. మన ఆస్తే మనుషులు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఈ ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? మనిషిని కాపాడుకోవాలి, మనిషికి సాయం చేయాలి. ఇప్పుడు మీరు చేస్తున్న మనం సైతం కానీ ఇదంతా కూడా ఒక మనిషికి గౌరవాన్ని ఇవ్వడం. ఫస్ట్ సాయం కంటే కూడా మనిషిగా గౌరవం ఇవ్వడం, గుర్తించడం. ఈ థాట్ ప్రాసెస్ అసలు ఎప్పుడు మొదలైంది, ఎక్కడ మొదలైంది? అంటే మొదలు అనేది ఆలోచన మొదటి నుంచి ఉన్నదే. సినిమా ఇండస్ట్రీలో నేను అంటే ఎన్ని దెబ్బలు ఎంతమంది తగులుతాయో అన్ని దెబ్బలు నా ఒక్కడిగా తగిలినాయి సార్. నేను పడ్డాను. షర్ట్ వెనకాల అన్నీ కూడా రక్తపు మరకలు ఉంటాయి, గుర్తులు. బట్ దానికి నేను వెరవలా. ఒకనొక రోజు కూర్చొని చూస్తే హైదరాబాద్లో తెలుగు ఛానల్ అనేది ఉండేది కాదు సార్. దూరదర్శన్ ఒకటేగా మాకు. దూరదర్శన్ కూడా 83 సెప్టెంబర్ 25 స్టార్ట్ అయింది సార్. అంతకుముందు నాటకం. అవును. దూరదర్శన్ వచ్చిన తర్వాత కూడా నాటకమే ముందు, తర్వాత కమర్షియల్ ప్రోగ్రామ్స్ అవి వచ్చినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము మొదటి నుంచి నాటకాల్లో ఉన్నాం కాబట్టి అప్పుడు సినిమా అంతా చెన్నైలో ఉండేది సార్. ఇక్కడ సబ్సిడీస్ ఇచ్చేవారు ఆంధ్రప్రదేశ్లో. 2-3 షాట్లు తీసుకోవచ్చు వచ్చి సబ్సిడీ కోసం. అసెంబ్లీ ముందు, రవీంద్ర భారతి ముందు, నాంపల్లి స్టేషన్ ముందు చిన్న చిన్న బిట్ సీన్లు తీసేవారు. అది సినిమాల్లో మధ్యలో వచ్చేలాగా. వాటికి ఇక్కడ పాపులర్ ఉన్న ఆర్టిస్టులు తీసుకున్నారు. అలా మమ్మల్ని తీసుకున్నారు. బచ్చేశ్వరరావు గారని, గడ్డం రామచంద్రరావు గారని, విట్లమ్మ గారని, అలాంటి పెద్దలు మేము ఎక్కడైనా నాటకం బాగా చేస్తే మా అడ్రస్లు రాసుకున్నారు సార్. వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు. ఓకే. ఫోన్లు కమ్యూనికేషన్ వచ్చి మీకు పలానా షూటింగ్ ఉంటుంది మీరు రావాలి అట్లా. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన మేము ఛానల్స్ వచ్చినప్పటికీ నాకు అదే జీవితం కదా, ఆలోచన ఇందులోనే ఉండాలని కదా. నేను చిన్న పార్టీ పనులు కూడా చేశాను జర్నలిస్ట్గా, బట్ రిపోర్టర్స్గా, జర్నలిస్ట్గా కాదు రిపోర్టర్గా. బట్ అది వదిలేసిన తర్వాత హైదరాబాద్లో కొత్తగా ఛానల్ రావటం మొదలైంది. వచ్చిన ప్రతి ఛానల్లో నేను ఓన్గా సీరియల్ కానీ ప్రోగ్రామ్ కానీ చేశాను సార్. చేసిన ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు ఎగ్గొట్టారు. నాకు డబ్బులు ఎగ్గొట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఫైనల్ సెటిల్మెంట్ అని రాయి, ఇక నీకు 2 రూపీస్ ఇవ్వాలి, 25 NP ఇస్తా రాయి. ఆ 25 NPA తీసుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేసి కళ్ళు తుడుచుకొని వచ్చేసి చాలే సార్ అని ఫైనల్ సెటిల్మెంట్. నన్ను సెటిల్ చేసినట్టే వాళ్ళు, బట్ నా జీవితానికి ఎగ్గొట్టినట్టు. అందుకే ఆ మాట అన్నా నేను. సరే, అందులో కొంతమంది మిత్రులు ఉండొచ్చు, కొంతమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు. ఇవన్నీ చూసిన తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఓ పక్క అలా చేస్తున్నప్పుడే అచ్యుత్ నాకు మంచి స్నేహితుడు సార్. అతనికి ఓన్గా ప్రొడక్షన్స్ చేసేవాడు, ఓన్ కంపెనీ ఉంది. నాకు ఓన్గా నా ప్రొడక్షన్స్ నాకు కలిసి చేద్దామనే ఉద్దేశంతో మీ ఇద్దరు కలిసాం సార్. ఫ్రెండ్స్ ఫిలిమ్స్ అని, స్నేహితుల సినిమాలు ఓకే అని పెట్టాం. పెట్టి నాగేశ్వరరావు ఏదో ఫంక్షన్లో అనౌన్స్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నాగేశ్వరరావు 7 o'clock అలా వాకింగ్ కూడా అయిపోతుంది. వాకింగ్ అయ్యి వచ్చి ఆయన లాంచ్లో కూర్చునే టైంకి నేను వచ్చి నేనే తీసుకెళ్ళా.
సార్ ఇలా అనుకుంటున్నాను, మీరా అన్నాడు ఆయన. అవును సార్, నాకు కంపెనీ ఉంది సార్, నేను పలానా చేస్తున్నా, ఆయన కంపెనీ ఉన్నా. నాకు ఆలోచన లేదు, ఏదో మాటల్లో అన్నాను. నేను మూకీ నుంచి వచ్చినోడిని, పద్యనాటకం నుంచి వచ్చినోడిని. ఈ ప్రక్రియ నేను బతుకుండగానే టెలివిజన్ అనే ప్రక్రియ వచ్చింది. సో ఇందులో కూడా నేను ఉండాలనే ఆలోచనతో నేను అన్నాను. ఓకే. బట్ ఈరోజు చెప్తున్నా, ఒకవేళ వస్తే మీ కంపెనీకి వస్తా. ఏంటి మీ సినిమా పేరేంటన్నా? స్నేహితుల సినిమాలు సార్, ఫ్రెండ్స్ ఫిలిమ్స్. చాలా బాగున్నాయి చేయను. ఆ తర్వాత అశోక్ కుమార్ గారు ఇంకొక ఆయన కలిశారు. కలిసి అలా అంటే అలా ఉన్నప్పటికీ ఇంత జర్నీ ఉన్నా, ఎన్ని ఉన్నా, అంత పేరున్నా, ఆ రోజున ఈ చంద్రబాబు గారు సీఎంగా ఉండి 9 మంది మంత్రులు మేము పిలవకుండా మా ముహూర్తానికి వచ్చారు. అంటే బాబు గారు వస్తున్నారని. అంత పెద్ద స్థాయి నుంచి ప్రతి ఛానల్లోనూ నేను, ఆ తర్వాత అచ్యుత్ చనిపోవడం మీకు అందరికీ తెలుసున్నది, అది నష్టపోయాం. నేను ఆ నష్టాల్లో కూరుకుపోయి ఉన్నానని నాగేశ్వరరావు గారు నాకు ఫోన్ చేసి, నా జీవితంలో ఇందులో ఈ ప్రక్రియలో ఉండాలనుకున్నా టెలివిజన్లో, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే తీసుకొచ్చింది నువ్వు, నీ ప్రాణమిత్రుడు చచ్చిపోయాడు, నువ్వు నష్టపోయావని నాకు తెలుసు. నష్టం ఏ విధంగానే రాని, బట్ నీ దగ్గర డబ్బుంటే తీయడానికి ఇంకో సీరియల్ కోసం చేస్తాడు ఆయన. ఫోన్ చేసి పిలిచి, అందుకే అక్కినేని నాగేశ్వరరావు గారు నా పాలిట దేవుడు. ఆయన నిష్కర్షగా మాట్లాడినప్పుడు ఎవరికైనా నొప్పించవచ్చు, అతన్ని ఎవరైనా తిట్టుకోవచ్చు, స్వలాభం ఇంకోటి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ నన్ను ఈ జీవితం మళ్ళీ ఇలా నిలబడటానికి కారణమైనటువంటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. అలాగా సీరియల్స్ చేసి ఎన్ని చేసిన ఆ సీరియల్ కూడా నాకు ఛానల్ ఎగ్గొట్టింది. ఎగ్గొట్టడం కాదు, వాళ్ళు సెటిల్ చేశారు. వాళ్ళ లెక్క వాళ్ళ మనం వెళ్ళి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి కళ్ళు తుడుచుకొని ఏడ్చి ముక్కు చేతుకొని నవ్వుని పులుముకొని వచ్చి సంతకాలు పెట్టి ఇచ్చేసాం. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ప్రతి ఛానల్ అంటే ఏంటి నీ కారణం? నీ వెనక నీకు పోరాటం చేయటానికి నీకు శక్తి లేదు, ఉండదు న్యాచురల్గా. నా ఉన్న వయసుకి, నా బాధ్యతలకి నాకు నువ్వు ఒక్కడవే, నీ వెనకాల బలం లేదు, జనం లేరు. సో నువ్వు అలాగే దెబ్బలు తింటావు. అలా కూర్చొని ఏంటి మరి ఎలా నా శక్తిని పెంచుకోవటం ఎలా? నువ్వు ఎందువల్ల దెబ్బలు తింటున్నావు? వెనక జనం లేకపోవడం వల్ల, బలం లేకపోవటం వల్ల, ఐశ్వర్యం లేకపోవటం వల్ల. సార్ నీ ఐశ్వర్యం ఏంటి? నేను అనుకున్నది జనం. ఆ రోజు మొదలైంది. అప్పటి నుంచి అంటే ఆల్రెడీ ఉంది. ఎక్కడైనా ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ మన ఇండస్ట్రీలో ఎక్కడైనా సరే ఒక పెళ్లి జరిగినా, ఒక చావు జరిగినా ఫస్ట్ 10 ఫోన్లు వెళ్తే ఒక ఫోన్ నాకు వస్తుంది సార్. కరెక్ట్ సార్. ఆ చావు దగ్గర నేను ఉండి వాళ్ళకి చచ్చిపోయిన తర్వాత ఆ వ్యక్తి నాకేం చేయడు కదా, వెళ్ళిపోయాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ అసలు దీనికి సంబంధమే ఉండరు. అయినా అవన్నీ చేసి అలా చేసేవాడు. అంటే చేయాలి, సర్వీస్ చేయాలనే తపన ఏదో ఉండేది. మరి దాన్ని ఏమంటారు? ఏదైతే లేకుండా పోయిందో పక్కన వాళ్ళకి అది మీరయ్యారు. ఎస్ అయ్యి ఈ రోజున నాకు నా ఫ్యామిలీ లక్షల్లో కోట్లలో ప్రపంచం అంతా ఉన్నారు. మనం సైతం ఎక్కడున్నా కానీ డబ్బు లేకపోవచ్చు, నాకు ఈరోజు డబ్బులు ఉన్నాయి. ఎందుకంటే మనం సైతం అన్నది ఎవ్రీ మంత్ 0 బ్యాలెన్స్. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టరు కమ్ రైటరు, అతను వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలని ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా, ఈ లోపల మీ సుధా ఫోన్ చేశాడు, సార్ ఫీజు కట్టాలి అంటే నా దగ్గర ప్రస్తుతం లేదు, మరి నేను ప్రయత్నం చేస్తాను, పిల్లలు స్కూల్ అంటున్నావు కాబట్టి అని నేను పర్టికులర్స్ నేను తీసుకుంటాను మాట్లాడచ్చు. అంటే 24 hours నేను అదే పని మీద ఉంటాను. నాకు ఒక క్వశ్చన్ సార్, సారీ టు 24 hours అదే పని మీద ఉంటున్నారు. అయితే అయిపోయింది, 43 సంవత్సరాలు అయిపోయింది, మీరు సంపాదించేశారు, మీ కెరీరు ఇప్పుడు ఏమన్నా క్యారెక్టర్స్ వస్తే చేస్తున్నారు, అంతా ఓకే. అంతే. కాకపోతే మీకు జీవితం ఉంది కదా, అంటే మీకు కుటుంబం ఉంది, కష్టం చేయగల శక్తి ఒంట్లో ఉంది, మీకోసం మీరెందుకు సమయాన్ని కేటాయించుకోవట్లేదు? నా కోసం చేస్తాను. నేను ఇప్పుడు మనం సైతం చేసే ప్రయత్నం మొత్తం కూడా నా ప్రొఫెషన్కి అడ్డు కాదు. నా ప్రొఫెషన్లో ఉంటూ కూడా నేను మొబైల్లో మేనేజ్ చేయగలను. అడ్డం అవుతుంది కదా? అవ్వదు, ఎట్టి పరిస్థితులు అవ్వదు. అడ్డం కాకపోతే కాదంబరి కిరణ్కి ఈరోజు నిజంగా రావాల్సిన అవకాశాలు వచ్చుండే కదా? అట్లేం లేదు. ఇప్పుడు ఇంకా ఓపెన్గా అడుగుతాను, అంటే నేను ఇంకా ఓపెన్గా తప్పలేదు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చేయాల్సిన పని, ఒక ఇండస్ట్రీ పెద్ద చేయాల్సిన పని, ఇండస్ట్రీలో మా కుటుంబాలే పెద్ద అనుకొని వాళ్ళు చేయాల్సిన పని, కాదంబరి కిరణ్ ఒక్కడే ఎందుకు అతనికి అంత గర్వం, అంత ఇది అతను ఒక్కడే ఎందుకు చేయాలి, అతన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు లేరా ఇండస్ట్రీలో?
ఉంటే అది వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పని నేను చేస్తున్నాను అనుకోవట్లా. నా ధర్మం, నా ఇండస్ట్రీలో నా తల్లికి పుట్టిన ఇంకో బిడ్డ అక్కడ కష్టంలో ఉన్నాడు, నాకు లేదు, మరి లేదు ఐశ్వర్యం ఏం చేస్తావు? భగవంతుడు 2 అరచేతులు ఇవ్వాలా? రోడ్డు మీద నిలబడితే వస్తాయి, డబ్బు అడుక్కుని తెస్తా, పేదవాడిని మాత్రం ఆనందంగా పంపుతా అంతే. అడుక్కుని నేను ఇప్పటివరకు అలా చేసా, అలాగే చేస్తాను. దీని గురించి ఎవరైనా ఏమని అనుకోని, వాడికి ఎందుకు పేరు వస్తా అంటే మీ కర్మ. కానీ మన చలనచిత్ర పరిశ్రమలో, క్షమించు, మన చలనచిత్ర పరిశ్రమ, మన పరిశ్రమ చేసేవాడు చేస్తూనే ఉంటాడు స్వామి, చేస్తూనే ఉంటాడు. అయితే నేను అన్ని దాటుకొని వచ్చి అది కరెక్ట్ వెళ్ళిపోయాను. చెయ్యొచ్చు, చేయలేనోడు చెయ్యని వాళ్ళు కూడా ఉన్నారు, నేను కాదనను. ఈ తరమే కాకుండా వచ్చే 100 తరాలకి సరిపడని ఆస్తి సంపాదించుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు. వాళ్ళ పరిధిలో వాళ్ళు చేసుకుంటారు, నాకు అవసరం లేదు. నా బాధ్యత ఏంటంటే నా కంటి ఎదురుకుండా ఒక కష్టం ఉంది, అది తీర్చడానికి కనీసం నా ప్రయత్నం చేయకపోతే నేను బతికనవసరం.